హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వంటలకా కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చండి రాగి జావ అండి. రాగి జావ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 1 బౌల్లో తీసుకున్నాను అనమాట రాగి ఫ్లోరు అండి. రాగి పిండి తీసుకున్నాను. దీన్ని మనము 3 స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తాం అన్నమాట. 3 ఆర్ 4 స్పూన్స్ ఎంతమందికి యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఈ పౌడర్ని తీసుకుంటారు. అలాగే నేను అయితే బెల్లం కూడా యూస్ చేస్తున్నాను. కొందరు సాల్ట్ కూడా వేస్తాను, కొందరు సాల్ట్తో మాత్రమే కాస్తారు. అయితే నేను బెల్లం కూడా యూస్ చేస్తున్నాను అనమాట. జాగ్రీ ఇలా తీసుకున్నాను, ఈ బౌల్తో చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా చేద్దామో. చూసారు కదా వ్యూవర్స్, ప్యాన్ తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న బౌల్ పెట్టేసుకున్నాను. ఇది చేసుకోవడానికి చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట. ఇలా చూడండి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను అనమాట. 2 మెంబర్కి చేస్తున్నాను నేను. మీరు ఎంతమందికి చేస్తే దాని ప్రకారం వేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, మనం తీసుకున్న జాగరీ కూడా వేసేస్తాను. చూసారు కదా, నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసాను నేను, ఎందుకంటే బెల్లం కూడా వేస్తున్నాను కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నాను. అదే బెల్లంతో చేసుకోవట్లేదు అనుకుంటే ఓన్లీ జాగరీ అదే సాల్ట్తోనే చేసుకుందాము అనుకుంటే మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే చూడండి, మనం తీసుకున్న జాగరీ కూడా వేసాను, బెల్లం కూడా. ఇది చక్కగా కరుగుతుందండి. దానిలో కరిగాక మరుగుతున్నప్పుడు మనం తీసుకోవాలి. ఈలోపు మనం రాగి ఫ్లోర్లని మనం ఇప్పుడు రాగి పిండిని కొంచెం రెడీ చేసుకోవాలి జావకి. చూసారు కదా వీవర్స్, ఇలా మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అన్నమాట. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో రాగి ఫ్లోర్ తీసుకున్నాం కదా, మనం ఈ రాగి పిండిని 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నా నేను. 3 స్పూన్స్ వేసుకుని మనం ఈ స్పూన్తో దీన్ని చక్కగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. మళ్ళీ మనం మా పిండిని తీసుకుని డైరెక్ట్గా మనం దానిలో వేస్తే, వాటర్లో పోస్తే గడ్డలు కట్టేస్తుందండి. సో దీన్ని ఎప్పుడైనా రాగి పిండిని ఇలానే చేసుకోవాలి. జావ కాసుకునేటప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ అయిపోయాక ఈజీగా ఇంకా ఉండలు కట్టదు, చక్కగా జావ వస్తుంది మనకి. చాలా హెల్దీ అండి. ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే రాగి జావ. అందరూ ఇది కాగిపోయాక మనం దీనిలో చాలామంది మజ్జిగ వేసుకుంటారు, లేదు అంటే పాలు వేసుకుంటారు. మజ్జిగ వేసుకుంటే చాలా చలవండి. అలాగే పాలు కూడా వేసుకుని తింటారు. నేనైతే పాలు వేసుకుంటాము. చూడండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఈలోపు అవి మరుగుతున్నాయి, చూద్దాం. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా మనం వేసిన జాగరీ మొత్తం కలిసిపోయింది. బెల్లం మొత్తం ఇలా కలిసిపోయింది, మరుగుతుంది. ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని రాగి పిండిని మనం వాటర్లో కలిపి మిక్స్ చేసుకున్నా ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేస్తున్నాను. చూడండి చక్కగా కాగుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఇంకా చక్కగా చేసుకోవచ్చు. కొంచెం 5 మినిట్స్లో కూడా అయిపోతుంది, మీరు చేసే విధానం బట్టి. చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా హెల్దీ అండి రాగి జావ. ఎందుకంటే మనం ఇందులో రాగి పిండి హెల్దీ, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మనం జాగరీ కూడా వేసాం కదా, ఇంకా బెల్లం కూడా వేసేసరికి చాలా మంచిది. ఇది షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్స్ అందరికీ కూడా చాలా మంచిది. పలుచగా కాసుకుని దీనిలో మజ్జిగ వేసుకుంటే బాగా చలవ చేస్తుందండి, బాడీలో హీట్ని కూడా తగ్గిస్తుంది. సో సమ్మర్లో అందరూ ట్రై చేయండి, హెల్దీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. అదే వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి అందరూ. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా ఇది అయిపోతుంది. మనం ఇలా పొంగు వస్తుందండి, బాగా కాగిపోయాక జావ ఇలా పొంగు వస్తూ ఉంటుంది. కాగే టైంలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది. ఇట్లా తిప్పుకుని మనం కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం బాగా కాగించుకోవాలండి. చక్కగా చూడండి, పలుచగా చేశాను నేను. మనకి మళ్ళీ ఉడికేసరికి కొంచెం చిక్కబడుతుంది. కొంచెం చిక్కబడింది అనంగా తింపేసుకుంటాము. చూసారు కదా వీవర్స్, చక్కగా రాగి జావ అయిపోయింది. ఎంతో రుచికరమైన అలాగే చాలా బలమైన రాగి జావ మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వంటలకా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, ఇది చల్లారిపోయినాక మనం చక్కగా పాలు కానీ లేదా మీకు ఇష్టమైతే మజ్జిగ కానీ కలుపుకొని మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. అందరూ ట్రై చేయండి. హెల్తీ డైట్, సమ్మర్ స్పెషల్ కూల్ రాగి జావా మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను తీసేస్తున్నాను. థ్యాంక్ యూ.